సహస్ర కేసులో ఎన్నో అనుమానాలు తలెత్తున్నాయి. నిందితుడి తీరుపై అనేక సందేహాలున్నాయి. వాడు రాసిన లెటర్లోనూ ఎన్నో డౌట్స్. కేవలం బ్యాట్ కోసమే చంపాడా? మరి లెటర్లో మనీ అని ఎందుకు రాశాడు? లెటర్లో ఎక్కడా బ్యాట్ ప్రస్తావన ఎందుకు లేదు? లెటర్ నెల కిందటే రాస్తే ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు? నేర స్వభావం తల్లిదండ్రులకు తెలియదా? మొబైల్ చోరీ చేసేటప్పుడే ఎందుకు మందలించలేదు? అడ్డదారి పడుతుంటే తేలిగ్గా తీసుకున్నారా? ఈ మొత్తం వ్యవహారానికి తల్లిదండ్రులు కారణం కాదా? నిందితుడు తల్లిదండ్రులపైన కూడా చర్యలు తీసుకోరా? ఇప్పుడు ఇలాంటి సందేహాలు, ఇలాంటి ప్రశ్నలు వరుసగా నేను లేవనెత్తిన ఈ డౌట్లన్నీ కూడా ఇప్పుడు సొసైటీలో చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ముఖ్యంగా సహస్ర హత్య కేసుకు సంబంధించి ప్రధానంగా పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలతో అనేక సందేహాలు బయటపడ్డాయి. కేవలం ఒక బ్యాట్ కోసమే చంపాడా? మరి లెటర్లో మనీ అని ఎందుకు రాశాడు అనేది ఒక డౌట్. అయితే లెటర్లో ఎక్కడ బ్యాట్ ప్రస్తావన ఎందుకు లేదు? ఇదో డౌట్. సో నెల కిందటే లెటర్ రాస్తే ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు అనేది ఇంకో డౌట్. ఇలా నిందితుడు నేర స్వభావం గురించి, అంటే వీడు ఇంత జులైగా తయారయ్యాడు, ఇప్పటికే ఇలాంటి క్రిమినల్ థాట్స్తో ఉన్నాడని మరి తల్లిదండ్రులు ఎప్పుడు గ్రహించలేదా? అలాగే మొబైల్ చోరీ చేసినప్పుడు ఎందుకు వాడిని తిట్టలేదు, మందలించలేదు? అడ్డదారి పడుతుంటే లైట్ తీసుకున్నారా? ఇవన్నీ డౌట్లు ఉన్నాయి. సో వాడలా తయారవడానికి తల్లిదండ్రులు కారణం కాదా అనేది సొసైటీలో వెల్లువెత్తున్న ఒక ప్రశ్న. ఎస్, మీరు చూడండి, ఆ బ్యాటు ఒక బహుశా ఇలాంటి బ్యాట్లు ఎర్రగడ్డ చౌరస్తాలో దొరుకుతాయి. సాధారణంగా ఇది పెద్ద బ్రాండెడ్ బ్యాట్ ఏం కాదు, దాని మీద ఏదో పెయింట్తో రాసిన బ్యాట్ లాగా కనిపిస్తుంది. ఇలాంటి కనీసం ఒక 500 రూపాయలు విలువ చేయని ఒక బ్యాట్ కోసం ఒక అమ్మాయిని చంపాడు అంత కిరాతకంగా అంటే నిజంగా నమ్మశక్యంగా ఉందా అంటే అందులో కూడా చాలా సందేహాలు వెలువెత్తున్నాయి. వాస్తవానికి పోలీసుల విచారణలో సహస్ర నాకు చెల్లి లాంటిది, కానీ నేను ఏదో బ్యాట్ కోసం వెళ్ళాను, నన్ను చూసి ఎక్కడ పేరెంట్స్ కానీ బయట వాళ్ళకి చెప్తుందేమో అని నేను భయంతో పొడిచి చంపాను అంటున్నాడు. అంటే తన గురించి ఎక్కడ చెప్తుందన్న భయం, అంత భయం ఉన్నవాడు పొడిచి చంపడం ఇంత ధైర్యంగా ఎలా చేశాడు? బయట వాళ్ళకి చెప్తానే భయంతో హత్య చేయడానికి మాత్రం ధైర్యం ఎలా వచ్చింది? సో ఇదంతా ఒక రకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. వాస్తవానికి సహస్ర హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలు కూడా చాలా సంచలనంగా ఉన్నాయి. ఇక ఈ కేసు సాల్వ్ అయిపోయినట్లే అని పోలీసులు భావిస్తారు. అందులో కొత్త ట్విస్ట్ ఉన్న దానిపై ఆసక్తి చూపించారు. అంటే ఎప్పుడు ఇది నిందితుడు దొరికితే. సో కానీ విషయం తేలిపోయిందా కదా అని తేలిగ్గా తీసుకుంటారు. మరి సహస్ర కేసులో కూడా అదే జరిగిందా? నిందితుడు దొరికాడు కదా అని కేసును లైట్ తీసుకుంటున్నారా అంటే ఇప్పుడు అనేక డౌట్స్ ఉన్నాయి. సో కూకట్పల్లిలో చిన్నారి సహస్ర హత్య కేసుపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వ్యాఖ్యలపై ప్రజలకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు సరిగా చెప్పలేదని, అసలు ఈ కేసును సరిగా దర్యాప్తు చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుపై వస్తున్న ప్రశ్నలకు పోలీసులు సరైన ఆన్సర్ ఇవ్వలేదు. వాస్తవానికి నిందితుడైన ఆ 14 ఏళ్ల పిల్లవాడు ఒక ప్లాన్ నోట్ రాసుకున్నాడు. అందులో ఏం రాశాడనేది స్పష్టంగా చూస్తే కనుక లెటర్లో ఒకసారి చూడండి స్క్రీన్పై. ముందుగా ఇంటికి వెళ్ళు, తర్వాత గ్యాస్ టేబుల్ తీసుకో, తర్వాత డోర్ దగ్గరికి రా, గ్యాస్ వెలిగించు, తాళాన్ని గ్యాస్ పైన ఉంచు, అప్పుడు తాళాన్ని కత్తితో కట్ చేయి, లాక్ కట్ చేసిన తర్వాత డబ్బు తీసుకో, తర్వాత ఇంటికి తాళం వేయి, తర్వాత గ్యాస్ని దాని ఒరిజినల్ స్థానంలోనే ఉంచు, తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేయి, తాళం వెయ్యి, మిషన్ పూర్తవుతుంది. ఇదిగో ఈ లెటర్ చదువుతున్నాను కదా, ఇదంతా కూడా ఇంగ్లీష్లో, వానికి వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లో అంతా రాశాడు వాడు, ఆ 14 ఏళ్ళ పిల్లోడు. సో దాని అర్థం అంతా నేను మీకు చెప్పాను. ఇందులో గ్యాస్ ఉంది, గ్యాస్ పైన నుంచి అన్నాడు, తాళాన్ని కత్తితో కట్ చేయమన్నాడు, డబ్బు తీసుకోన్నాడు, తర్వాత ఇంటికి తాళం వేయి, తర్వాత గ్యాస్ని ఒరిజినల్ స్థానంలో ఉంచు, తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చి మళ్ళీ బయట నుంచి దర్వాజా పెట్టు, మిషన్ పూర్తవుతుంది, మిషన్ డన్ అని రాశాడు. సో ఇది వాడు రాసిన లెటర్. ఓకే, మీకు అర్థమైందిగా ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా కూడా. ఇదేదో కరెక్ట్ సరిగ్గా వాడు రాసిన లెటర్ ప్రకారమే నేను మీకు ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ లెటర్ తర్వాత ఈ లెటర్కు వాడు చేసిన హత్యకి ఏమైనా సంబంధం ఉందా అనేదే పెద్ద ప్రశ్న. ఇక్కడ డౌట్ నెంబర్ 1, ఆ పిల్లాడు రాసుకున్నది ఆ లేఖపై ప్రజలకు చాలా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అసలు గ్యాస్ అనేది ఏంటి? గ్యాస్ సిలిండరా లేకుంటే గ్యాస్ స్టవ్వా? ఏ గ్యాస్, దేన్ని ఉద్దేశించాలని రాశాడు? మరో విషయం, కత్తితో తాళాన్ని కట్ చేయాలనుకున్నప్పుడు మరి అట్లా రాసినప్పుడు గ్యాస్ మంటపై తాళాన్ని ఉంచమని ఎందుకు రాశాడు? అలాగే గ్యాస్ని
యథాతథ స్థితిలో ఉంచి ఇంట్లోంచి బయటికి రావాలని రాశాడు. అంటే అసలు ఆ గ్యాస్ని ఎక్కడి నుంచి ఎక్కడ తేవాలనుకున్నాడు. ఇలా ఈ నోట్ అంతా ఒక కన్ఫ్యూజన్గా ఉంది. ఇది నెల కిందటే రాశాడని పోలీసులు చెప్పారు. మరి అప్పటి నుంచి ఎందుకు ప్లాన్ అమలు చేయలేదు, ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదు అనేది పోలీసులు చెప్పలేని పరిస్థితి. రైట్, ఇది లెటర్లో రాసిన పరిస్థితి. ఇక రెండవది, అసలు ఈ నోట్లో పిల్లాడు మనీ చోరీ చేయాలని రాసుకున్నాడు, డబ్బులు దొంగతనం చేయాలని రాసుకున్నాడు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు, ఇది డబ్బు కోసం కాదు, కేవలం ఒక బ్యాట్ కోసం ఆ ఇంట్లోకి వెళ్ళాలని అనుకున్నాడు. అలాగైతే మరి ఇప్పుడు నోట్లో బ్యాట్ గురించి ఎందుకు రాయలేదు అనేది తేలని విషయం. పోలీసులు మాత్రం ఆ అబ్బాయి ఉద్దేశం మనీ చోరీ కాదంటున్నారు, డబ్బుల కోసం రాలేదు, పాపం ఏదో వాడి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కేవలం ఓ బ్యాట్ దొంగతనానికి వచ్చాడు. బ్యాట్ కూడా ఎక్కడో మన బజార్లలో అమ్ముతారు కదా, అలాంటి బ్యాట్, అది కనీసం ఒక 500 కూడా వాల్యూ చేయదు. సరే మహా అయితే ఒక 1000 రూపాయల లోపు ఉంటుంది అనుకోండి. అలాంటి బ్యాట్ కోసం వాడు వచ్చాడంట, వచ్చి కస పొడిచి మర్డర్ చేసి విచక్షణ రహితంగా పొడిచిపోయాడంట. ఏంటో అర్థం కాని ప్రశ్న ఇది. తర్వాత ఆ పిల్లాడు కత్తిని తనతో ఎందుకు తీసుకెళ్లాడు అనేది మరో డౌట్. సో ఇది పోలీసుల ప్రకారం అయితే బ్యాట్ చోరీ చేసేటప్పుడు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని బెదిరించేందుకు కత్తిని తీసుకెళ్ళాడని చెప్తున్నారు. కానీ ఆ పిల్లాడు రాసిన నోట్లో తాళాన్ని కట్ చేయడానికి, అంటే కట్ విత్ నైఫ్ ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్, అంటే కత్తిని అని వాడు రాసుకున్నాడు. అంటే అతను కత్తిని తీసుకెళ్ళింది తాళాన్ని కట్ చేయడానికి అనుకోవచ్చు. మరి పోలీసులు యాంగిల్ ఎట్లుందంటే పోలీసులు అసలు ఈ నోట్ని సీరియస్గా తీసుకోలేదనే డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చాలా క్లియర్, ఈ హ్యాండ్ రైటింగ్తో రాశాడు, వాడే 1 నెల కింద రాసుకున్నాడు. వాడు రాసుకున్న వాటికి ఇప్పుడు వాడు చేసిన దానికి ఏం సంబంధం లేదు. అంటే అప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అయ్యాడా. ఓ బ్యాట్ కోసం వెళ్ళి బ్యాట్ సహస్ర చూస్తే ఆపి కేవలం ఒక బ్యాట్ కోసం వెళ్ళిన వాడు అంత కిరాతకంగా 21 సార్లు కళ్ళు మూసుకొని పొడిచాడంట. వీడి కళ్ళు మూసుకొని పొడవడం చాలా అసలు విచిత్రంగా, అంటే ఎంత సరే పొడిచి ఎంత దుర్మార్గంగా వివరించాడనేది ఇక్కడ ఒక కోణం అయితే, అసలు ఎందుకు అలా చేశాడనేది అర్థం కాని పరిస్థితి. బ్యాట్ కోసం అంటున్నారు పోలీసులు. రైట్, ఇక పిల్లాడికి బ్యాట్ కావాలనుకుంటే స్వయంగా కొనుక్కోవచ్చు, లేదా పేరెంట్స్ ద్వారా కొనిపించుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఆ బ్యాట్తో అప్పుడప్పుడు ఆడుతూనే వాళ్ళు తమ్మునితో కలిసి. కానీ ఆ బ్యాట్ అదేం పెద్ద బ్రాండెడ్ బ్యాట్ కాదు. ఇగో చూడండి ఒకసారి బ్యాట్ విజువల్ అయింది. ఆ బ్యాట్ నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కడో ఎర్రగడ్డ చౌరస్తాలో దొరుకుతాయి చూడండి, అక్కడ మనం ఆ రూట్లో అక్కడక్కడ వాళ్ళు చేసి అమ్ముతుంటారు కదా చెక్కతో, అలాంటి బ్యాట్లు అవి. దాని మీద ఏదో పెయింట్తో MRF అని రాసుకున్నాడు. MRF అని ఇదిగో ఇదే బ్యాట్, MRF అని రాసుకున్నాడు. ఇది పెద్ద బ్రాండెడ్ బ్యాట్ ఏం కాదు, దానికి 10,000 ఏముండదు. మహా తిప్పి కొడితే 1000 రూపాయల లోపు ఉంటుంది, ఒక 500 1000 రూపాయల లోపే ఉంటుంది ఈ బ్యాట్. కానీ మంచి స్ట్రోక్ ఉంటుంది, వాస్తవమే ఒక స్ట్రోక్ ఉంటుంది, బాగానే ఉంటుంది. బ్యాట్ మీద మోజు పడ్డాడు అనుకుందాం, సరే. సో ఆ రకంగా ఆ బ్యాట్కు తనకే కావాలని ఒక బలమైన కోరిక ఎందుకు ఉంది, బ్యాట్ కోసం వెళ్ళుంటే మరి నోట్లో డబ్బు తీసుకో టేక్ మనీ అని ఎందుకు రాశాడు. మరి బ్యాట్ కోసం వెళ్ళాడని పోలీసులు అంటే ఇక్కడ పోలీసులు చెప్పిన విషయాలకైతే ఎక్కడ మనకు పొసుగని పరిస్థితి. సో ఇంకో డౌట్ ఏంటంటే వాడు ఇదివరకు ఒక మొబైల్ చోరీ చేశాడు. మరి అప్పుడే ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎందుకు మందలించలేదని ప్రశ్న. ఎందుకు వాడు అడ్డదారి పడుతుంటే లైట్ తీసుకున్నారు. వాడు ఒక మొబైల్ దొంగతనం చేసినప్పుడు వాళ్ళు కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారని చూద్దాం. సరే, ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను కదా, ఒక్కసారి ఆ పోలీసులు ఇప్పుడు నేను చెప్పిన అంశాల వారీగా ఆ నోటుని బట్టి నేను మీకు చెప్పాను ఏమేమి రాశాడు, ఏమేమి జరిగింది, రాసిన దానికి వాడు చేసిన దానికి ఎక్కడైనా పొంతనుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేస్తే కనుక, ఇందాక నేను లెటర్లో రాసిన క్లియర్ కట్గా అన్ని అంశాలు, ఆ గ్యాస్ అని, కట్ చేయాలని, మనీ అని, వాడు రాసిన లెటర్ ఎప్పుడో నెల కింద రాసుకున్న లెటర్కి ఇప్పుడు వాడు వచ్చిన ప్లానింగ్కి, ఎగ్జిక్యూషన్కి ఏమాత్రం సంబంధం లేదు. మరి పోలీసులు ఏమన్నారు, పోలీసులు చెప్పిన దానికి నిజంగా ఈ డౌట్లకి సరిపోతుందా లేదా, ఒకసారి ఆ పోలీసులు ఏమన్నారో చూద్దాం. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం.
అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది, అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నిమిదొట్టు అన్నాడని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ-షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైంలోనే కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. 5 days మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం హ్యూమానిటీ మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరినీ విచారించుకుంటూ వచ్చే క్రమంలో అది కూడా అడిగాము. ఇది 2వసారి అని చెప్తున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, ఇది 2వసారి ఇట్లా వెళ్ళానని చెప్తున్నాడు. ఈ డిసీజ్డ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో సద్విన్ ఆ పిల్లాడు, అతను కూడా అడిగాము. అతను కూడా ఏం చెప్పట్లేదు మనకు. లాక్ అని చెప్పలేదు మనకి. నార్మల్గా వీళ్ళు ఇది వేరే, ఆ లెటర్ దీనికి సంబంధించింది కాదు. ఆ అమ్మాయి చూడదు, ఆ బ్యాట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అతను. ఆ అమ్మాయి ఇంకా చూడదు, ఆ బ్యాట్ తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అడిగాము మేము, మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే, సరే అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది. మా నాన్నకి జాబ్ లేదు, మా మదరు చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు.
సంచలనం సృష్టించిన కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడు దొంగతనానికి వచ్చి హత్య చేసినట్లుగా కూడా నిర్ధారించారు. ఈ కేసు గురించి మరికొన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు డీసీపీ సురేష్ కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఒక పోలీసులకు ఒక సవాల్గా మారిన కేసు. 5 రోజుల దర్యాప్తు ఎట్లా జరిగింది, ఎలా గుర్తించారు? ఈ కేసు జరిగినప్పుడు మొదటగా మాకు ఒక సీసీ కెమెరా మాత్రమే ఉంది, అది కూడా గేట్ని కవర్ చేస్తుంది. సో లోపలికి ఎవరు వచ్చారు, బయటికి ఎవరు వచ్చారు, లోపలికి ఎవరు పోయారు అనేది చూడటం తప్ప ఇంకా ఆ ఇంట్లో ఎక్కడ ఏమి ఎలా జరుగుతుంది అనేది, పక్కింట్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి అర్థం కాలేదు. సో దాంతో ఇంత సమయం తీసుకుంది. మేము లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ని రాసుకొని ఎవరికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో వాళ్ళందరినీ విచారించుకుంటూ వచ్చాము. సో ఈరోజు నిన్న అక్కడ ఆ సస్పెక్ట్ దగ్గర, ఆ అక్యూజ్డ్ దగ్గర ఆగాము. సార్, బాలుడు లెటర్ రాసుకున్నాడు అన్నారు. అసలు బాలుడు హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు మీరు సేకరించారు? దర్యాప్తులో ఎలాంటి విషయాలు పెట్టాలి? మాకు అతను వాడిన కత్తి అతను చూపించాడు. తర్వాత బట్టలు కూడా సీజ్ చేసాము. తర్వాత అతని మానసిక స్థితి మనకి అర్థమయ్యేటట్టుగా లెటర్ కూడా దొరికింది. సో అతని కన్ఫెషన్ కూడా మాకు ఇచ్చినాడు. మొదట తల్లిదండ్రులను విచారించేటప్పుడు లేదు, అదేం లేదు. సార్, లెటర్లో ఏమని రాసుకున్నాడు అంటే, ముందే ఒక 4 రోజుల క్రితం ఆ లెటర్ రాసుకున్నాడు అంటే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడా, లేదంటే ముందుగానే హత్యకు ప్లాన్ చేశాడా? దొంగతనం అయితే అతనికి ప్లానింగ్ ఉంది. అయితే ఆ కత్తి తీసుకుపోవడం దీన్ని బట్టి మనం అతనికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద కూడా దాడి చేయాలని ఉందేమో అని మాకు అనిపించింది. సరే, ఆ లెటర్లో హుండీ దొంగతనానికి సంబంధించిన అన్నట్టు కూడా రాసుకున్నట్లు తెలిసింది. మరి ఇందులో ఆ దొంగతనం జరిగిందా, డబ్బు కోసం దొంగతనం చేశాడా? క్రికెట్ బ్యాట్ అంటున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసిన పరిస్థితులు ఎట్లా? అంటే మనం అతని మానసిక స్థితి అతనికి ఎలా ఉందో అనేది అతనికి తెలియాలి. అతను ఏం ఆలోచించాడు అనేది అతని మానసిక స్థితిని బట్టి ఉంటుంది. లేదు, డబ్బులు ఏది ఎక్కడ పోయినట్టుగా పేరెంట్స్, అమ్మాయి డిసీజ్డ్ పేరెంట్స్ మనకి ₹1 కూడా పోయినట్టు చెప్పలేదు. 1 గ్రామ్ బంగారం పోయినట్టు కూడా చెప్పలేదు. అక్యూజ్డ్ కూడా చెప్పడం నేను బ్యాట్ కోసమే పోయానని చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఏం చెప్పారు సార్ విచారణలో బాలుడికి సంబంధించిన మానసిక పరిస్థితి? బాలుడి తల్లితో మనం మాట్లాడినప్పుడు బాలుడి తల్లి ఫస్ట్ డేనే సస్పెక్ట్ చేసింది. నువ్వేమైనా చేసావా అని నా కొడుకును కూడా అడిగానేనని కూడా అనింది. 2వ రోజు కూడా అడిగానని చెప్పింది. సార్, ఎట్లా బిల్డింగ్ నుంచి దూకడం ఇదంతా ఎట్లా చేసినట్టు మీకు విచారణలో బాలుడు ఎక్స్ప్లెయిన్ చేశారు? 4th ఫ్లోర్లో ఉంటాడు. 4th నుంచి 3rdకి వచ్చాడు. 3rd నుంచి ఈ గోడ ఆ గోడ ఒక 2 feet 2.5 feet డిస్టెన్స్లో ఉంటుంది. జంప్ చేశాడు, వెళ్ళేసరికి లోపల టీవీ నడుస్తుంది. ఆ అమ్మాయి టీవీ చూస్తుంది. అటు తిరిగి అమ్మాయి వెనక్గా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి బ్యాట్ పట్టుకున్నాడు. తీసుకొని వస్తుంటే అమ్మాయి వెనక్కి తిరిగి చూసి దొంగ అని అరిచింది. అరవటమే కాకుండా వచ్చి అతని షర్ట్ పట్టుకుంది పోకుండా. దాంతో అమ్మాయిని గట్టిగా పుష్ చేసి కాటు మీద పడిపోయాక ఆ అమ్మాయి మీద విచక్షణారహితంగా దాడి చేశాడు కత్తితోటి. సార్, గతంలో బాలుడు దొంగతనాలు చేసినట్లు ఏమైనా తెలిసిందా? ఆ బిల్డింగ్ల నుంచి ఇంతకుముందు ఏమైనా వెళ్ళినట్లు ఏమైనా? లేదు, మా విచారణలో అట్లాంటిది రాలేదు. సరే, ఈ సందర్భంగా మీరు తల్లిదండ్రులకు, ఎందుకంటే పోలీసులకి ఒక సవాల్గా మిగిలిన కేసు ఇది. సో సీసీ కెమెరాల అంశాలను దాదాపు 100,000 మంది పోలీసులు మీరు దర్యాప్తు చేశారు. సో ఎంతమందిని మొత్తం విచారించారు? బాలుడిని ప్రధానంగా గుర్తించడానికి మీకు దొరికిన మెయిన్ ఆధారం ఏంటి సార్? మాకు హ్యూమన్ ఇన్పుట్ వచ్చింది. తర్వాత బాలుడిది కూడా మళ్ళీ టెక్నికల్ ఇన్పుట్ ద్వారా మళ్ళీ రూల్ అవుట్ చేసుకున్నాం. అతను ఏ టైంకి బయటికి వెళ్ళాడు, ఏ టైంకి వచ్చాడని. తర్వాత తల్లిదండ్రులకి మా యొక్క సూచన ఏంటంటే, పోలీస్ తరఫున పిల్లలు ఓటీటీలో కానీ యూట్యూబ్స్లో కానీ సెల్ ఫోన్స్లో కానీ ఏం వాచ్ చేస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటున్నాయి కూడా వాళ్ళతోటి ఒక కన్నేసి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. సార్, ఫైనల్గా హత్య జరిగిన తర్వాత పోలీసులు అంతా హడావిడి చూసి, అంటే బాలుడు ఏమైనా బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడా, లేదంటే ఆ హడావిడిని చూసి ఏమని చెప్పాడు? అదేమి మనకేం చెప్పలేదు. కొంత టెన్షన్ పడ్డట్టు తల్లిదండ్రులు టెన్షన్ పడ్డాడు. అందుకే తల్లి అడిగింది. తల్లి ఆ టెన్షన్ చూసి తల్లి అడిగింది. మనం నిన్న ఎప్పుడైతే మనం అదుపులో తీసుకున్నామో అతను ఆ రోజు వెళ్ళాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ. సో కుకట్పల్లి బాలిక హత్య కేసులో 14 ఏళ్ల బాలుడే హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా దొంగతనానికి కోసం వెళ్ళి, బ్యాడ్ దొంగతనానికి కోసం వెళ్ళి దొంగ అని బాలిక అరవడంతోనే విచక్షణ రహితంగా పైన దాడి చేసి హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించామని చెప్పారు. కొంత అంటే బాలుడు వెబ్ సిరీస్లు చూడడం, ముందే ఒక లెటర్ రాసుకొని మిషన్ డన్ అని చెప్పినట్లుగా కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించి బాలుని అదుపులోకి తీసుకొని జువైన్ హోమ్కి తరలించినట్లు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్, మొత్తం వ్యవహారంలో
చాలా డౌట్లు అయితే ఉన్నాయి. కేవలం బ్యాట్ కోసమే చంపాడంటే కూడా ఇప్పటి వరకు చాలామంది ప్రజలు నమ్మలేని పరిస్థితి. సో పిన్ టు పిన్ పోలీసులు అయితే ఎక్స్ప్లెయిన్ చేశామని అనుకుంటున్నారు, కానీ కేసును డీల్ చేసిన విధానాన్ని గురించి కూడా ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఏదో నిందితుడు దొరికాడు కదా, అతని సంబంధించిన వ్యవహారం ఇలా జరిగిందంటూ చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ కంప్లీట్గా డెప్త్గా ఏంటనేది ఇంకా తెలియని పరిస్థితి. చాలా డౌట్లు ఉన్నాయి ప్రజలకి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరును మనం ఏ రకంగా క్వశ్చన్ చేయాలా వద్దా అనేది పక్కన పెడితే, సాధారణంగా అందరికీ వచ్చే డౌట్లే, అది కామన్గా ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఆ పిల్లగాడు ఇంతకుముందే మొబైల్ చోరీ చేసినప్పుడు మరి ఆ తల్లిదండ్రులు ఏం చేసినట్టు? కనీసం వాడిని మందలించి వాడిని కొట్టో తిట్టో దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఒక టీనేజ్ కుర్రాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు అనేది తల్లిదండ్రులు నిజంగా నిర్లక్ష్యంగా వివరించారు. వాళ్ళ నిర్లక్ష్యమే ఇవాళ మరొక కుటుంబంలో ఒక నిండు ప్రాణం బలయ్యేలా దోహదపడింది అనేది చాలా క్లియర్. ఎందుకంటే అభం శుభం తెలియని, ప్రపంచం తెలియని ఒక అమ్మాయిని, 10-12 ఏళ్ళ అమ్మాయిని చంపి అత్యంత కిరాతకంగా వాడు ఒక్కొక్క పోటు పొడిచి చంపుతుంటే నిజంగా ఎంత విలవిల్లాడిందో కదా ఆ చిన్నారి ప్రాణం. ఎంత దారుణంగా ప్రాణం తీశాడు కదా, ఎంత కిరాతకంగా హత్య చేశాడు కదా పొడిచి చంపి. ఆమె అర్తనాదాలు, ఆమె అరుపులు, కేకలు, పాపం అసలు ఆ సమయంలో ఎంత బాధ అనుభవించుకుంటూ చచ్చిపోయిందో కదా. ఒక కుటుంబంలో అయితే దుఃఖం, ఒక కుటుంబం మొత్తం విషాదాన్ని నింపింది వాడు చేసిన పనికి. దీనికి మరి వాడి తల్లిదండ్రులు బాధ్యులు కారా? వాళ్ళకి శిక్షలు ఉండవా? వాడిని పెంచిన తీరు తప్పు కాదా? దీనికి వాళ్ళు కూడా బాధ్యులే కదా. వాడు గతంలోనే మొబైల్ చోరీ చేసినప్పుడు, వాడు అప్పటికే ట్రాక్ తప్పినప్పుడు, వాడు అప్పటికే చిల్లర వేషాలు, ఈ పనికిమాలిన వేషాలు వేసినప్పుడు అప్పటికే తల్లిదండ్రులు వాడిని గుర్తించి ఒక లైన్లో పెట్టాలి కదా. సో ఇక్కడ వాళ్ళ తప్పు ఉంది. సో ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, ఓటీటీ క్రైమ్ సిరీస్లు అలాగే వెబ్ సిరీస్లు వీటిలో హింస పెరుగుతోంది. ఈ సిరీస్లలో హింస పెరుగుతుంది. ఆ హింస చూసిన వాళ్ళకి కూడా అదే మైండ్లో ఫిక్స్ అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి టీనేజర్లకి అది బాగా ఇదవుతున్న పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా వీటిపై కూడా నియంత్రణ రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా కొంచెం ఇట్లాంటి కంటెంట్ విషయంలో, కంటెంట్ శృతి మించుతోంది, క్రైమ్ కంటెంట్ పెరుగుతోంది. క్రైమ్ కంటెంట్ ద్వారా విపరీతమైనటువంటి ఒత్తిడి, ఒక్కసారిగా క్రైమ్ కంటెంట్ చూసిన పిల్లలు కూడా ఇలాంటి పక్కదారి పట్టడం వల్ల, హింస మితిమీరి ఆ కంటెంట్లో ఉండడం వల్ల పిల్లలు కూడా చెడిపోతున్న పరిస్థితి. అదిగో ఆ బ్యాట్ కోసం చంపాడంటే ఏదో డౌట్ చాలామంది ప్రజలకు ఇలాంటి డౌట్లే వస్తున్నాయి. సో తల్లిదండ్రులు మందలించకపోవడం ఒక తప్పు అయితే, వాడు పెరిగిన విధానము, వాడు హత్య చేసిన విధానం అనవసరంగా కుటుంబంలో అయితే పూర్తిగా ఒక దుఃఖాన్ని నింపింది. సో మొత్తం మీద పోలీసులు విచారణ జరిపిన తీరు, ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా, మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మరి ఈ చట్టాల గురించి కూడా చాలామందికి డౌట్ ఉన్నాయి. జువైనల్ చట్టాలు ఇవన్నీ కూడా, జువైనల్ చట్టాల గురించి, తర్వాత పోలీసుల విచారణ గురించి, జువైనల్ చట్టాల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మీ ఒపీనియన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఈ వ్యూవర్స్ ఒపీనియన్స్ తీసుకోవాల్సిన సందర్భం మాకు ఇక్కడ అనిపిస్తుంది. కాబట్టి ఈ జువైనల్ చట్టాల గురించి, అంటే జువైనల్ అంటే 17 ఏళ్ళలోపు 18 ఏళ్ళలోపు వాళ్ళకి శిక్షలు కొంత డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సమంజసమైనా, సరైనవైనా, మార్చాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం? అలాగే ఈ క్రైమ్ కంటెంట్ మీద, ఈ వెబ్ సిరీస్లు కానీ ఓటీటీ సిరీస్ల మీద, మితిమీరిన హింస మీద ఎలాంటి నియంత్రణ రావాల్సిన అవసరం ఉంది, ఎలాంటి కంట్రోల్ రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు, ప్రజలకు? ఇది పూర్తిగా చిన్నపిల్లల మైండ్లు పాడు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడి పేరెంట్స్ పెంచిన తీరు, అలాగే ఈ పడే శిక్షలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ముఖ్యంగా నేను ఇప్పటిదాకా చెప్పిన డౌట్లన్నీ కూడా, వాళ్ళు రాసిన లెటర్ ఒక ఎత్తు అయితే వాడు చేసిన విధానం ఒకటి. అంటే ఏంటి, ఆ లెటర్లో ఏదో రాసుకున్నాడు, కానీ అక్కడ పోయిన తర్వాత ఆ సందర్భాన్ని బట్టి వానికి మైండ్కు తోచింది ఏదో చేశాడా, అనుకోకుండా సరే కత్తే తీసుకెళ్ళాడు, అక్కడ అమ్మాయి చూసింది కాబట్టి ఇంకా అడ్డొచ్చిన వాళ్ళని ఎవరినైనా అటాక్ చేయాలని భావించే కత్తితో పొడిచి చంపాడా? ఇట్లా రకరకాల డౌట్లు ఉన్నాయి. అంటే వాడు రాసుకుంది ఒకటి, అక్కడ సిచ్యువేషన్ బట్టి వాడు రియాక్ట్ అయిన విధానం ఒకటి అయి ఉండొచ్చు, మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. బట్ ఏదేమైనా చాలా సందేహాలు ఉన్నాయి వాడు రాసుకున్న లెటర్కి, వాడు చేసిన పనికి. సరే ఏదేమైనా వాడు చేసింది మాత్రం చాలా కిరాతకం, దారుణం. ఈ హత్య ఇది చాలామందిని ఆలోచింపజేస్తుంది, సమాజంలో చాలామందిని అభద్రతా భావానికి గురి చేస్తుంది. ఆడపిల్లలను తండ్రి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చిన్నపిల్లలను తల్లిదండ్రులు కావచ్చు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా.
ఒక చిన్న విషయం కోసం ఇంత కిరాతకమైన హత్య అంటే అది ఇంకా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో వాట్ ఎవర్, ఆ తల్లిదండ్రులకైతే ఇప్పుడు దుఃఖాన్ని మిగిల్చింది వీడు చేసిన పనికి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాడు తండ్రి తాగుబోతంట, తల్లి ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుందట. సరే వాళ్ళు ఎందుకు తిట్టిపోయడం అంటే మాటిమాటికి మరి వాళ్ళ నియంత్రణలో వాడు లేడు, వాళ్ళ కంట్రోల్లో వాడు లేడు కాబట్టి వాడిని విచ్చలబిడిగా వదిలేశారు. కాబట్టి సమాజంలో ఇంకా నయం వాడు అక్కడ చాలామంది అదే ఒపీనియన్స్ అన్నారు స్టార్టింగ్ వాడు దొరికిన రోజు. వీడిని వదిలేస్తే ఒకవేళ దొరకకపోతే ఓ సామెత ఉంటుంది కదా, దొరికితే దొంగ దొరకపోతే దొర. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి వీడు దొరకకపోతే వీడిని ఇట్లే వదిలేస్తే ఎవరు తెలియకపోతే వాడు రాజాలాగా తిరిగేవాడు. ఇంకెన్ని వ్యవహారాలు ఇట్లాంటి ఎంతమంది కొంపల్లోకి దూరి ఎంతమంది ఇళ్లలోకి దూరి ఇట్లాంటివి చేసేవాడు, ఇట్లాంటి అరాచకాలు చేసేవాడు. లక్కీగా సమాజంలో ఇలాంటి వాళ్ళని కొంత ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలిమినేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి సరైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుందో మీరు కూడా చెప్పండి. అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు అయితే పూర్తయింది, పోలీసులు క్లారిటీ ఇచ్చేసినట్టుగానే అయిపోయింది. ఇక ఈ కేసు కంప్లీట్గా క్లారిటీ ఇచ్చినట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. రైట్, మీరేమనుకుంటున్నారు? మొత్తం డౌట్లన్నీ కూడా క్లియర్ అయినట్టేనా? మీరేమనుకుంటున్నారు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా సహస్ర కేసుకు సంబంధించి అనేక అనుమానాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో ఒకసారిగా రైట్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేస్తే కనుక నేను జస్ట్ చదివి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఒకసారి కామెంట్ సెక్షన్ కూడా వెళ్తున్నాను. ఎస్, కామెంట్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకసారి నేను మీకు ఈ కామెంట్లన్నీ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్, శ్రీనివాస్ గండి తప్పించాలని చేశారంటున్నాడు. ఇక శశికుమార్ వెర్ ఈస్ ద మనీ అంటున్నారు. అఫ్ కోర్స్ మనీ, మరి ఆ మనీ మ్యాటర్ ఎక్కడ? ఫస్ట్ రోజేమో దాదాపుగా హుండీ పగలగొట్టారన్నారు, హుండీ వ్యవహారమే లేదు, అలాగే ఆ డబ్బు ఊసేలేదు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనేది శ్రీనివాస్ మనకి ఇక్కడ డౌట్లు లేవనెత్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే ప్రస్తుతం రెడ్డి రాణి పోలీసులే ఎక్కువగా ఓటీటీ చూసి కథలు బాగా చెప్తున్నారంట రెడ్డి రాణి గారు. సో మనం దాన్ని పోలీసుల దర్యాప్తు తీరును మనం ఏ రకంగా మనం ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. సో వాళ్ళు దర్యాప్తు చేసి బయట ప్రపంచానికి అయితే చెప్పారు. రైట్, ఇక రోహిత్స్ వరల్డ్ ఆ ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎవరిచ్చారు తెలుసుకోండి అనేది రోహిత్ డౌట్. అది తర్వాత రైట్, ఇక పెండ్యాల నాగలక్ష్మి అబ్బాయి అప్పుడప్పుడు వెళ్ళాడు, ఆ రోజు ఒక్కతే ఉంది వెళ్ళాలనుకొని 9 నుండి చూస్తున్నాడు, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ 9:30కి వెళ్ళి అక్కడే బాగాసేపు ఉన్నాడు. అంతా అయిపోయాక డబ్బులు అవసరమైనాయి తీయడానికి ట్రై చేశాడేమో అంటున్నారు నాగలక్ష్మి. రైట్, ఇక అక్షిత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, అది ఒరిజినల్ బ్యాటే కాదు, దానికోసం పోయిందంటే నమ్మాలా. ఎస్ అక్షిత్ రెడ్డి, అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇది అక్కడ మన ఎర్రగడ్డ చౌరస్తాలో ఇటు హాస్పిటల్ రోడ్లో వస్తుంటే అక్కడ చాలా క్లియర్గా ఆయుర్వేదిక్ హాస్పిటల్ రోడ్లో వస్తుంటే ఆ రోడ్లో అమ్ముతారు ఇవన్నీ. మహా అయితే అది చెక్క బ్యాట్, ఊరికే చెక్కి హ్యాండ్ మేడ్ అది. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 500 ఉంటుందేమో నాకు తెలిసి, బహుశా 500-1000 రూపాయలు ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో బట్ ఆ స్ట్రోక్ అయితే బాగుంటుంది వాస్తవానికి బ్యాట్లు, కానీ అలాంటి బ్యాట్ లాగానే అనిపిస్తోంది. ఇంకా కొన్ని చదువుదాం కామెంట్లు. రైట్, ఇక సతీష్ కుమార్ అసలు చట్టం మార్చాలంటున్నారు సతీష్ కుమార్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జువైనల్ చట్టాలు మార్చాలంటూ చాలామంది చెప్తున్నారు. ఈ జువైనల్ చట్టాల వల్ల చాలామందికి శిక్షలు కొంత, ఇప్పుడు వాడు 14 ఉన్నాడండి, ఇంకో 4 సంవత్సరాలు, అప్పటి వరకు ఏదో సత్ప్రవర్తననో ఇంకేదో సో అండ్ సో చెప్తారు, వాడు బాగానే ఉన్నాడని చెప్పి వాడిని వదిలేస్తారు. మళ్ళీ వాడు సమాజంలోకి వచ్చిన తర్వాత మరి వాడు ఎట్లుంటాడనేది డౌట్. మరి వాడిని ఏం చేయాలనేది చాలా వరకు సందేహాస్పదంగా ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా చట్టాలు మార్చాలని మీరు చెప్తున్న పాయింట్కి మేము నిజంగా అది ఏకీభవించాల్సిన పరిస్థితి. రైట్, ఇక ఈ కేసు నడుస్తూనే ఉంది. రోహిత్స్ వరల్డ్ హైదరాబాద్లో స్వాతిని నరికేశాడు, ఏంటి దారుణం, చాలా క్రూరమైన శిక్షలు అంటే ఉంటే ఇవన్నీ ఆగుతాయి. ఎగ్జాక్ట్లీ. సో రవివర్మ సెండ్ హిమ్ ఫర్ కౌన్సిలింగ్ చేసి వదిలేస్తే మిస్టర్ రవివర్మ ఇంకా వాడు సెట్ అవుతాడు అనుకుంటే అది గ్రేట్, గొప్పతనం మరి చూడాలి. సో ఇప్పుడు జరగబోయేది అదే రవివర్మ గారు, ఎందుకంటే ఈ 4 ఏళ్లలో వానికి కౌన్సిలింగ్లు, ఓరియంటేషన్ కార్యక్రమాలు ఇవన్నీ అవే ఉంటాయి అక్కడ. సరే, సునీల్ చక్రవర్తి బ్యాట్ కోసం చంపాడు అన్నది అబద్ధం అంటున్నారు, మేబీ తెలియదు ఇంకా. సో ఇప్పటికైతే పోలీసులు ఇంకా కేసు క్లారిటీ ఇచ్చేసారు, అంతకుమించి మనం ఏం చేయలేం. అలాగే రైట్, ఇక సునీల్ చక్రవర్తి బ్యాట్ కోసం చంపాడు. రైట్, శంకర్ ఆంజల్ నాకు మమ్మీ మీద డౌట్, నో. సో మనం దాని గురించి నో కామెంట్ అండి, మనం దాని గురించి
మాట్లాడకూడదు, తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని అలా చేసుకుంటారనేది చెప్పలేం. కానీ పోలీసులు ఒక కోణంలో దీన్ని చేశారు, దానికి అక్కడికే క్లోజ్ చేశారు. సో సహస్ర మదర్ మీద నాకు డౌట్ అంటున్నారు శంకరాంజల్. మనం దాన్ని ఎందుకంటే కేసు కొలిక్కి వచ్చిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ మీదకి ఎందుకు మనం అలాంటి సందేహాలు అనేది పక్కన పెడదాం. సూరజ్ అక్షరా చావలి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ముందే ఎందుకు చెప్పలేదు? నో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో ఆమె ఆల్రెడీ చెప్పింది, మనకు 2 days తర్వాత రివీల్ చేసినట్టుగా బహుశా సమాచారం. రైట్. ఇక సూరజ్ అక్షరా చావలి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ముందే ఎందుకు చెప్పలేదని. రైట్. ఇక ఎండి హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, లెటర్ రైటింగ్ మ్యాటర్ అస్సలు నమ్మబుద్ధి కావట్లే. అఫ్కోర్స్ అదే వాడికి వచ్చిన బటర్ ఇంగ్లీష్లో రాశాడు. మరి వాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా అంటే వాడు పర్ఫెక్ట్గా చదువుతాడా? వాడి మొహానికి వీడి మొబైల్ దొంగతనాలు చేసేటోడు, కూనీలు చేసేటోడు వాడికేం వస్తాడు ఇంగ్లీషు. వాడి ఇంగ్లీష్ చూసి మనం పెద్దగా వాడిని అంతలా మనం సర్టిఫై చేయాల్సిన పనేం లేదు అక్కడ. రైట్. ఇక అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారో చెప్పలేదు. ఎవరి పేరెంట్స్ అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు మీరు అడిగిన దానికి. సునీల్ చక్రవర్తి. ఇక సివి సుష్మా, అలాగే సంథింగ్ ఏదో అంకెలు పెట్టారు. అబ్బాయి పేరెంట్స్ ఏమంటున్నారు? సునీల్ చక్రవర్తి. ఏ అబ్బాయి పేరెంట్స్? ఓకే, అబ్బాయి పేరెంట్స్ ఏమంటున్నారని ఇంతవరకు బయటికి రివీల్ కాలేదు. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనేది ఒకటి. సో బ్యాట్ అని అంటున్నారు, అదేమైనా తినేది కాదు కదా, మళ్ళీ ఆడుకునే తప్పుడు కనబడుతుంది. మరి పోలీసు వాళ్ళు ఎందుకు అలా దాస్తున్నారు? ఒక్కసారి బాబుని లైవ్లో చూపెట్టదని ఫస్ట్ నుంచి ఏం జరిగిందో ఇలా చెప్పండి. చూడే నో చూపించడానికి కుదరదు, ఎందుకంటే మైనర్ కొన్ని నిబంధనలు ఒప్పుకో బాలుని చూపించడానికి. మేము కూడా ఆ నిబంధనలు అడ్డొస్తాయి కాబట్టి మేము కూడా వాడి మొహాన్ని రివీల్ చేయట్లేదు. సో అది ఎందుకంటే వాడు మైనర్ కాబట్టి. రైట్. చాలామంది ఇదే అడుగుతున్నారు, వాడి ఫేస్ చూపించండి అంటే వాడు మైనర్ కిల్లర్ అండి, వాడు టీనేజర్ కిల్లర్. మైనర్ని మనం కొన్ని యూట్యూబ్లో ఇలాంటి నిబంధనలు అడ్డొస్తాయి, కొన్ని నిబంధనలు అడ్డొస్తాయి కాబట్టి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మనం చూపించలేం, అది పాసిబుల్ కాదు. సో ఒరిజినల్ ఫుటేజ్ ఉంది కానీ చూపించడం కుదరదు, బ్లర్ వేయాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది, మైనర్లను ఎప్పుడైనా అంటే లైంగిక వేధింపులు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మైనర్లు వీళ్ళని ఎప్పుడు మన మొహాలు చూపించడానికి లేదు బయటికి. కేవలం 18 ఏళ్ళు దాటిన వాళ్ళనే ఫేసులు చూపించాలి, అది కూడా బాధితులు చూపించొద్దు. వాళ్ళకి బాధితులు అయితే అసలు చూపించవద్దు పరిస్థితి. కానీ వీడు బాధితుడు కాదు, వీడు నిందితుడు అయినా కూడా మైనర్ కాబట్టి చూపించడానికి వీల్లేదు. ఇది క్లారిటీ. ఇంకా ఎంతమంది అడుగుతున్న సమాధానానికి ఇదే ప్రశ్నలకు ఇదే సమాధానం. ఆ అబ్బాయిని పేరెంట్స్ ఏమంటున్నారో చెప్పండి. సునీల్ చక్రవర్తి అది తెలియదండి. సో లక్ష్మీ సురేఖ, దీస్ కిడ్స్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మూవీస్ బట్ సిరీస్ డోంట్ అవర్ గవర్నమెంట్ షుడ్ బ్యాన్ యాక్సెస్ టు యూట్యూబ్ అండ్ అదర్ ఆల్ సోషల్ మీడియా యాప్స్ అండర్ 18 years ఏజ్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్. అదే ఏదో ఒక నియంత్రణ ఉండాలి, ఏదో ఒక గైడ్లైన్స్ పెట్టాలి. విచ్చలవిడిగా చిన్న పోరగాన్లు కూడా ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే కుదరదు. ఎందుకంటే మనం ఫ్రీ ఫైర్ పబ్జి గేమ్స్లో కూడా హౌ టు షూట్ హౌ టు ఎలిమినేట్ అనేది ఉంటుంది అక్కడ చాలా క్రూయల్గా. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉన్నాయి కదా, చూపిస్తున్నాయి. అక్కడ కూడా ఇదే ఏదో ఒక ప్రాపర్టీని వాడు తీసుకునే క్రమంలో అక్కడ అడ్డొచ్చిన సెక్యూరిటీని లేపేయాలి. ఈ గేమ్స్ అన్నీ కూడా ఇవే కదా. సో రైట్. ఇక అబ్బాయి పేరెంట్స్ ఏమంటున్నారు అనేది జాహ్నవి పడాల. ఇదే ఈ ప్రశ్నకి సమాధానం ఇంకా పోలీసులు చెప్పాలి. మనం అంటే ఇంకా వాళ్ళే అదుపులో ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పలేం. వాళ్ళు ఇప్పుడేం బయటికి రాలేదు, మీడియాతో మాట్లాడడానికి వాళ్ళకి మొహం కూడా లేదు. ఎలా మాట్లాడతారు? వాళ్ళకి ఎక్కడ మొహం ఉంది? మాట్లాడడానికి లేదు కదా. వాడు చేసిన తప్పుకి వాళ్ళు వచ్చి ఇంకేం మాట్లాడతారు, ఏం సమాధానాలు చెప్తారు? ఆల్రెడీ వాళ్ళ తల్లి చెప్పింది, అంటే నువ్వు ఏదన్నా చేసావారా అని అడిగినప్పుడు లేదు అన్నాడంట మొదటి రోజు. మళ్ళీ రెండో రోజు నాకేదో డౌట్ వస్తుందిరా, నువ్వేదో చేసినట్టున్నావు అంటే లే అలాంటిది ఏం లేదు, నేను ఎందుకు చేస్తాను, నన్ను నువ్వే ఇరికిస్తున్నట్టున్నావు కదా అంటూ అన్నాడంట. సో అది కొన్ని బయటకు వచ్చాయి. సో పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, ఇంకా తల్లిదండ్రుల పేర్లు అవన్నీ మనకు తెలియదండి. సో ఆ పక్కనే ఉంటారు, మేబీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏందనేది. సో మంజు నాజియా, సార్ మీరు అబ్బాయి ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ నేను ఇందాక చెప్పాను, కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల మనం చూపించలేకపోతున్నాం. ఏమని కాదు, ఏ మీడియాకు చూపించదు, ఏ ఛానల్ చూపించదు, వాడు మైనర్ కాబట్టి చూపించడానికి కుదరదు, సాధ్యం కాదు. సో చట్టాలు శిక్షలు కఠినంగా అమలు చేయాలి ఎవరంటున్నారు? శోభా గడ్డం. ఎగ్జాక్ట్లీ అండి, అదే ఒపీనియన్స్ చాలామంది చెప్తున్నారు. సరే, గర్మీ అఫీషియల్, మీకు దమ్ముంటే వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసి చూపించండి, దొరికితే ఖచ్చితంగా పనిచేస్తామండి డెఫినెట్గా. ఇప్పటికే బిగ్ టీవీ చాలా ఈ విషయంలో 5 రోజుల పాటు వాడు దొరికేదాకా మాకు దొరికిన ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి యాంగిల్లో పాపం కొంతమందిని మేము సస్పెక్ట్స్గా భావించి కూడా మేము క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా బాధపడ్డారు. ఒకనొక దశలో మా మీదకి ఏంటి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ
కొంత గొడవ కూడా పడ్డ పరిస్థితి మా టీం వెళ్ళినప్పుడు. కానీ మనం సస్పెక్ట్గానే ఎవరు వీళ్ళు సస్పెక్ట్స్ ఇది అనుమానాలు అంటూ చెప్పే ప్రయత్నం చేసాం తప్ప ఎవరికి ఏది మనం నిర్ధారించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంత చేసిన వాళ్ళం ఖచ్చితంగా వాళ్ళు దొరికితే ఇంటర్వ్యూ చేయడానికి ఇంకా అంతకుమించి ఏముంటుంది, డెఫినెట్గా చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రైట్, ఇక రతన్ స్పీక్స్ ఈ షుడ్ ఫర్నిష్డ్ అండ్ సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్. ఎగ్జాక్ట్లీ అదే డౌట్స్ వస్తున్నాయి. స్రవంతి దట్టి అసలు వాడి మదర్కి ఎందుకు అలా అడిగారు, ఎవరకు ఎందుకో డౌట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అంటే వాడి వ్యవహార శైలి మీద వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చింది, అందుకే వాళ్ళ అమ్మ కూడా అడిగింది. అడిగితే వాడు దాట వేశాడు అక్కడ. వాడు చాలా డేంజర్. ఎవరంటున్నారు ఇది? పర్లకాపు నిరీక్షణ. ఎగ్జాక్ట్లీ వాడు చాలా డేంజర్. వాడు నిజంగా ఎవరు గుర్తుపట్టకపోతే ఇంకా సమాజంలో ఎన్ని దారుణాలు చేసేవాడో ఎంతమంది కొంపల్లోకి దూరేవాడు ఆ విధవ. వాడు చాలా డేంజర్ గాడే, మీరు అన్నది వాస్తవమే. శంకర్ ఆంజల్ ఎవడికి మొబైల్ అక్క సరే ఏదో రాశారు. ఇక వైఎస్ఆర్ తెలుగు లాగ్స్ శిక్ష ఎలా ఉండాలంటే ఏదైనా తప్పు చేయాలంటే గడగడలా వణికిపోవాలి. ఎగ్జాక్ట్లీ అలాగే ఉండాలి. ఇప్పుడు జువైనల్ చట్టాల్లో మార్పు రావాలని కూడా అందరూ అదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాడు 14-18 వచ్చేదాకా వాడిని ఏదో కౌన్సిలింగ్లానో అదో ఇదో పాపం చిన్నపిల్లాడు కదా బాబు కన్నా బుజ్జి ఇలా చేయొద్దురా, నువ్వు ఇట్లా హత్యలు చేయొద్దురా, కసకస పొడిచి చంపొద్దురా అని చెప్తారు. అంతకుమించి ఈ విధవకి ఇంకేం చేయాలి? ఇంతకుమించి ఏం శిక్షలు ఉండవాడు. మహా అయితే గడ్డి బీకడాలో లేకుంటే చిన్న చిన్న అవో ఇవో లేకుంటే ఇంకేదైనా చదువు చెప్పడాలో డ్రాయింగ్ చేయడాలో మేబీ అవి ఎట్లుంటాయి మనకు తెలియదు. కానీ వీడిని మళ్ళీ ఆ 18 నిండిన తర్వాత వాడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత సమాజంలోకి సత్ప్రవర్తన పేరుతో వదిలేశారే అనుకోండి పొరపాటున, ఇంకా అప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాడు మళ్ళీ రోడ్లపై యథావిధిగా గల్లలు ఎగిరేసుకుంటూ మళ్ళీ అది కుక్కడపల్లి సంగీత్ నగర్లో అందరి ముందు తిరుగుతాడు, అది మాత్రం గ్యారంటీ. రైట్, ఇక రైట్ గణేష్ మంగళ మైనర్ మేజర్ కాదు, అందరికి శిక్ష ఒకేలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ గణేష్, ఇప్పటిదాకా అదే డిస్కస్ చేస్తున్నాం. సో విజయ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది బిగ్ టీవీ నైబర్ స్కూల్ వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేశారు బిగ్ టీవీ మీద. ఎగ్జాక్ట్లీ, బట్ మనం ఏంటంటే సస్పెక్ట్స్ అనుకున్నాం, బట్ ఎవరిని అంటే మనం పాపం వాళ్ళందరినీ కూడా మనం ఏదో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం కాదండి. బట్ మనకున్న ఆప్షన్స్ ప్రకారం మనం అక్కడ ఏదో ఇన్వెస్టిగేటివ్ టైప్లో చేశాము. బట్ ఓకే, ఇప్పుడు నిందితుడు దొరికాడు కాబట్టి మనం అది మన వృత్తిలో భాగంగా చేశాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. యా, అండ్ క్రేజీ XYZ నవీన్ సార్ వాడి పబ్లిక్లో ఎన్కౌంటర్ చేయాలి సార్, ఫైనల్గా అది చూసి ఇంకొకటి చేయాలి అంటే మన ఏం గల్ఫ్ తరహా చట్టాలు కావు కదా పబ్లిక్లో ఎన్కౌంటర్ చేయడానికి. మనకు ఆ చట్టాలు లేవు వాస్తవానికి. సో మన చట్టాల ప్రకారం మన పోలీసులు మన కోర్టులు మనం చెప్పినట్టుగా మన గవర్నమెంట్ నడుచుకుంటుంది. రైట్గా, బట్ మీరు చెప్పింది ఎంత కసితో ఉన్నారు ఎంత కోపంతో ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ చాలామంది కూడా అదే అనుకుంటున్నారు మిస్టర్ నవీన్ క్రేజీ. రైట్, అలాగే పోలీసులు జరిగింది దాచిపెట్టి ఫేక్ని బయట చెప్తున్నారేమో అనుకుంటూ జున్ను ముచ్చట్లు. మేబీ ఇలాంటి ప్రజలకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయని మేము కూడా ఇప్పటిదాకా అదే ఈ స్టోరీ ఉద్దేశం అదే. సో తల్లి పేరు తండ్రి పేరు తన్వీర్ జాహ్నవి, మేబీ అది ఇంకా రివీల్ కాలేదండి. సో పిల్లలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు కూడా శిక్ష పడుతుందని పోలీసులు చట్టం తెచ్చారు కదా, ఇలాగే కేసులో కూడా శాస్త్రం చంపిన పిల్లాడి తల్లిదండ్రులకు కూడా శిక్ష వేయాలి. సో రైట్, శ్రీనివాస్ బిల్లకంటి గారు అలాగని పిల్లల తల్లిదండ్రుల నియంత్రణలో లేని పిల్లలందరూ తప్పులు చేస్తే తల్లిదండ్రులకు శిక్షలు వేయడం కాదు, కానీ తల్లిదండ్రులను కూడా పిలిచి విచారించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వీలైతే నేరం తీవ్రత ఎక్కువగా ఉంటే వాళ్ళని కూడా శిక్షార్హులుగానే చట్టాలు పరిగణిస్తే దాంట్లో అది వాస్తవమే. బట్ ఖచ్చితంగా వేయాలని రూల్ ఏం లేదు, వాళ్ళ నియంత్రణలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ చాలా తప్పు పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోవడం అనేది పెద్ద తప్పు. ఇక్కడ వాడిని పట్టించుకోలేదు కాబట్టి వాడు జులైకి ఎదిరిగాడు. ఫస్ట్ మొబైల్ దొంగతనం చేసినప్పుడే వానికి 4 గంటలు ఇచ్చుంటే అయిపోయేది, కానీ వాడిని వదిలేసరి ఇక వాని తండ్రి తాగుబోతూ వాళ్ళ తల్లి చిన్నపాటి జాబ్ చేసుకుంటుంది. సో పాపం ఆమె ఏం చేయలేని పరిస్థితి. మరి ఆ తాగుబోతు తండ్రి ఎలాగో కుటుంబం మీద బాధ్యత లేనట్టే అనిపిస్తుంది. సరే మరి ఆయన కుటుంబాన్ని మనం ఎందుకు తిట్టిపోయాలి, కానీ ఇక్కడ తప్పుంది కాబట్టి ఇంకొక కుటుంబంలో నిప్పులు పోసాడు, ఇంకొక కుటుంబంలో తీరని దుఃఖం మిగిల్చాడు ఈ మైనర్ కిల్లర్ ఈ వెధవ. సో కాబట్టి ఇక వీడి తల్లిదండ్రులు కూడా మనం ఈ కామెంట్లలో అందరూ తిట్టిపోసుకుంటున్నారు, దాంట్లో ఇంకా ఆశ్చర్యం ఏం లేదు పెద్దగా. చలో రైట్, ఇక శైలజ పల్లె వాడు చాలా వేస్ట్ గాడు సార్, వాడిని చంపేయాలి సార్. శైలజ గారు మీలాంటి కోపం అందరికీ అదే ఉంది. ఎందుకంటే పాపం ఒక మైనర్ బాలిక అండి, 10-12 సంవత్సరాలు విచక్షణ రహితంగా 21 సార్లు పొడిచి చంపుతుంటే పాపం అదిగో ఆ పాప ఫోటో చూడండి ఎంత ముద్దుగా ఉందో. అభంశుభం తెలియని ప్రపంచం తెలియని అమ్మాయి 21 సార్లు పొడుస్తుంటే ఒక్కొక్క కత్తిపోటుకు పాపం ఆ చిన్నారి ఎంత వేదన అనుభవించిందో కదా.
ఎన్ని అర్థనాదాలు చేసిందో కదా, ఎంత అల్లాడిపోయిందో కదా, అసలు ఎంత దారుణం నిజంగా. ఐమ్ సారీ, ప్రతిసారి ఇది చాలా ఎమోషనల్గా ఉంది, చాలా దారుణమైన ఘటన ఇది. ఇక శోభ గడ్డం సమాజంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తేవాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఇట్లాంటి వాటికి కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం చట్టాలు. అలాగే పిల్లల్ని వదిలి బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు, వణుకుతున్నారు. రైట్, ఇక కానీ బిగ్ టీవీ బాగా కృషి చేసింది. ప్రమీ అఫీషియల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి నుంచి కూడా మేము ఈ కేసు వెనకాల పడ్డాం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ ఉంది కదా, చాలా దారుణం ఇది. రివీల్ హిజ్ పేరెంట్స్ నేమ్స్ అంటున్నారు సింధురెడ్డి. సో చెప్పలేము దాని పరిస్థితి, పేర్లు అవన్నీ కూడా. రైట్, ఇక చాలా వరకు కామన్గా శిక్షలు పడాలంటూ కామన్ ఒపీనియన్స్ పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ పోలీసులు ఏదో దాచారంటున్నారు శంకర్ ఆంజల్. అలాగే మహమ్మద్ అఫ్సర్ వాళ్ళ ఫాదర్ ఇంట్లోనే ఉన్నాడు, అతను అబ్జర్వ్ చేయట్లేదా? ఏమో తాగి పడుకోవచ్చు, ఏముంది ఎవరికి తెలుసు. సో ఏం అబ్జర్వ్ చేస్తారు, తాగుబోతు అంటున్నారు కదా. సో మనం ఆ ముద్రేసే ముందు అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అంటే పట్టించుకోకనే కదండి ఇదంతా ప్రాబ్లం అంతా. పట్టించుకుంటే ఇంత దాకా ఎందుకు వచ్చేది? వాడు బ్యాట్ కోసం పక్కింటికి దుంకి, మీది నుంచి దుంకి మళ్ళీ పోయి ఆ బ్యాట్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు పొడిచి చంపి మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి మళ్ళీ దుంకి వచ్చి ఇంట్లో 4 రోజుల నుంచి ఉన్నాడంటే ఇక వాడిని మనం ఏం చెప్పాలి? వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాయన గురించి ఏం చెప్పాలి, వాళ్ళ అమ్మ గురించి ఏం చెప్పాలి? సరే పాపం వాళ్ళ ఇంట్లో అక్కడ పరిస్థితులు ఏంటో మనం పూర్తిగా మనం దాన్ని ఎట్లా అంచనా వేయగలం అనేది అక్కడ వాళ్ళకి ఎట్లా ఉందో, ఇంటికో బాధ ఉంటుంది కదా, మనం ఏం చెప్పలేం దాన్ని. కానీ వీడు నిందితుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కూడా అనుమానాలే. అంటే వాళ్ళు ఇప్పుడు నేరస్తుని దాచిపెట్టడం ద్వారా, నేరాన్ని దాచిపెట్టిన వాళ్ళు నేరస్తులుగా మారారనేది చట్టం దృష్టిలో అది పక్కా క్లియర్. నేరస్తుని ఎంకరేజ్ చేయడం ద్వారా, నేరాన్ని దాచిపెట్టడం ద్వారా ఇది జరిగిందనేది క్లియర్. సో అక్కడ అదే వాళ్ళు తప్పులో ఇరికిపోయారు. సో వంశీరాజా అసలు వాడిని పనిష్ చేయకుండా వదలొద్దు, పనిష్ చేయకుండా ఏం వదలలేదు, వాడిని ఇంట్రాగేషన్ అయిపోయింది, జువైనల్ హోమ్కు తరలించారేమో. బహుశా 14 ఏళ్ళే కదా వాడికి. అక్కడ వాళ్ళ పక్కల్లో ఒపీనియన్ తీసుకుంటే వాడి మూతి మీద మీసం కూడా రాలేదు, వీడు ఇట్లాంటివి చేశాడా అంటున్నారు. కానీ వాడు మర్డర్లేదు చేసింది కదా. వాడు చిన్నపాటి కత్తి పట్టుకొని పోయి వాడు రాసిన లెటరు, ఓ నెల ముందో లెటర్ రాసుకొని, ఓ ప్లానింగ్ చేసుకొని మిషన్ డన్ అట. అసలు వాడు ఏందో, వాడు వ్యవహారం ఏందో, వాడి హత్య ఏందో, అసలు ఇదంతా కూడా వింటుంటే ఈ హత్య జరిగిన తర్వాత నిజంగా చాలామందికి వాడిని మాకు అపయప్త బాగుండి మేమే పబ్లిక్గా సమాజంలో శిక్షిస్తామంటూ ఒక రకమైనటువంటి కసి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవరేం చేయకూడదు, అది నేరం. ఇక్కడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళా టెక్కి ఇచ్చిన సమాచారంతో అంతా క్లియర్గా ఉంది. సో దాదాపు చాలా వరకు ఇవే కామెంట్లు అండి. దాదాపుగా శిక్ష వేయాలి పాప మీద కసితోనే అన్నిసార్లు పొడిచారు శ్రీనివాస్ పల్లికల్. ఏమో అండి, మరి అంతకుముందు ఏప్రిల్లో పాప బర్త్డే అయితే వీడు పోయి కేకు తినిపించిండు, వాళ్ళ అక్క చెల్లె వాడు పోయి కేక్ తినిపించారు, బాగానే ఉంది, కేక్ తిన్నాడు. మరి ఆ కేక్ తినుకుంటేనే వాడి కళ్ళు 360 డిగ్రీస్లో ఇల్లంతా చూసినాయో మరి ఏమైందో కానీ మొత్తం ఇల్లు మొత్తం స్కాన్ చేసిండు, ఎక్కడెక్కడ ఏముంది. వాడి ఆ పనికి మళ్ళీ ఆ ఎంఆర్ఎఫ్ బ్యాట్ మీద వాడి దృష్టి అంటే నిజంగా చాలా విచిత్రంగా ఉంది. ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం హత్య చేయాలంటే నాకు అది ఎంఆర్ఎఫ్ బ్యాట్ కాదు, అది ఏదో ఊరికే బ్రష్తోనే ఎంఆర్ఎఫ్ అని రాసుకోవాలి. చూడండి ఒకసారి, అది ఎంఆర్ఎఫ్ బ్యాట్, దాన్ని చూస్తే కూడా నవ్వు వస్తుంది. ఎంఆర్ఎఫ్ బ్యాటు అది ఏదో ఎర్ర రంగు పెట్టి దాన్ని బ్రష్ అందుకొని ఎంఆర్ఎఫ్ అని రుద్దిరు దాని మీద. అది ఎక్కడో అదే మళ్ళీ చెప్తున్నాను, ఎర్రగడ్డ సందులనో లేకుంటే ఇంకెక్కడనో కొనుక్కొచ్చుకున్నట్టుంది బహుశా. సో ఇట్లాంటి బ్యాట్లు బయట మస్తుగా దొరుకుతాయి. మరి ఈ బ్యాట్ కోసం వాడు చంపిండంటే నిజంగా గమ్మత్తుగా ఉంది అది. సరే, పోలీసులు చెప్పిన విషయాలు అవే. దాంట్లో నేరం అంగీకరించినప్పుడు వాడు చెప్పిన విషయం అదే, డబ్బులకా బ్యాట్కా, సో వాటెవర్ ఇదంతా కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరు మీద అయితే ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉన్నప్పుడు దాన్ని ప్రజల అభిప్రాయాలనే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బట్ పోలీసులు చాలా క్లారిటీ ఇచ్చారు, దట్స్ ఇట్. సో ప్రస్తుతం ఇంకా ఈ కేసులో పోలీసులు ఇంకా ఇంతకు మించి సరే ఏదన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు, వాళ్ళు చట్టం ప్రకారం అప్రోచ్ అవుతారు. రకరకాల డౌట్లు అయితే వస్తాయి ప్రజలకు, ఆ డౌట్లనే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో వ్యూవర్స్ అడ్వైస్, ఇప్పటిదాకా మేము చూపించిన కూడా డిస్టర్బింగ్ కంటెంట్ అదంతా కూడా. సో ఖచ్చితంగా అంటే మీ వార్తలు మీకు పదే చెప్పడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి నేర వార్తల్ని రిపోర్ట్ చేయడం ద్వారా, ఇలాంటి నేర వార్తల్ని పదే చెప్పడం ద్వారా సమాజంలో జరుగుతున్న ఈ నేరాల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేది బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి నేరాలు ఘోరాలు జరిగినప్పుడు సమాజంలో ఒక రకమైన భయభ్రాంతులకు గురవుతారు. ముఖ్యంగా
పిల్లలున్న తల్లిదండ్రులంతా కూడా ఆడపిల్ల మగపిల్లని కాదు చెప్తున్నాగా, మగపిల్లాడు 5 ఏళ్ళ మగపిల్ల కానీ రామంతపూర్ కేసీఆర్ నగర్లో వాడెవడో బీహార్ వాడు తీసుకుపోయి పిచ్చి పిచ్చి పనులు చేసి అసహజ లైంగిక వేధింపులు అంటారు కదా, అలాంటివి చేసి మగోడు మీదనే వేధింపులు చేసి ఆఖరికి వాడిని గొంతు బిసికి చంపి ఆ చెట్లలో పడేసిపోయాడు. ఇట్లా ఆడ మగాని తేడా లేదు, పిల్లలు కనబడితే చాలు పిల్లలు సమిధలు అవుతున్నారు, పిల్లల్ని బలి పశువులు చేస్తున్నారు. సో ఇక్కడ వీడు మైనరే కాబట్టి ఇక వాడుకు ఈ పెద్ద తేడా ఏం లేదు, 2 ఏళ్ళ తేడా ఈ పిల్లకి ఆడికి. సో ఏదేమైనా పిల్లల్ని అంటే ఎదిరించలేరు, బలవంతులు కాదు, ఎదిరించలేరు, గట్టిగా బలహీనులు అంతే, ఇంతకుమించి ఏం చెప్పలేం. సో ఇట్లాంటి విషయాల్లో తల్లిదండ్రులు భయపడుతున్నారు కాబట్టి ఇవన్నీ పదే ఈ వార్తల గురించి మీకు ఇంత డెప్త్గా చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.